హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. అంటే నాన్ వెజ్ కర్రీస్ అవి వండుతున్నాను, కానీ షార్ట్ వీడియోస్ కింద అయితే పెట్టేస్తున్నాను. కనీసం వీక్కి ఒకటైనా లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి. మొన్న అయితే మా అత్తయ్య అయితే తలకాయ కూర వండారు, అందుకే లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. కారానికి కారం, సాల్ట్కి సాల్ట్, ఇంకా మసాలా కూడా చాలా బాగా వేస్తారు. ఈ తలకాయ కూర వచ్చేసి మొత్తం 2 వాటాలు 200 అనుకుంటాను. ఒకసారి వాష్ చేసుకోవాలి, ఎక్కువసార్లు కడగకూడదు. ముందైతే కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇక్కడ 200 రూపాయల తలకాయ కూర కాబట్టి ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోద్ది. మసాలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా పచ్చిమిర్చి ఒకటి వేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి. చాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటేనే బాగుంటుంది. దానికైతే చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి. మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. జలుబు చేసిన వాళ్ళకి కూడా ఈ తలకాయ కూర తింటే రిలీఫ్ అవుతుందంట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈలోపు ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, తలకాయ కూర అయితే వేసుకోవాలి. తలకాయ కూర అంతా కూడా మనకి ఒక 15 మినిట్స్ పాటు కూడా అలాగా హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే అందులోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఇలా అందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చినంత వరకు ఒక 15 మినిట్స్ పాటు అలాగా కలుపుకోండి. అలా అయితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. వెంటనే సాల్ట్ తీసేస్తే బాగోదు. మొత్తం వాటర్ అంతా పైకి తేలిపోయి తర్వాత అయితే సాల్ట్, ఇంకా సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ మనం కారం ఎప్పుడూ ఎక్కువ వేసుకోవాలి. తలకాయ కూరకి అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు పులుపు వేస్తాం కాబట్టి. ఇక్కడ మేమైతే 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాము. అంతా కూడా మసాలాకి మొత్తం ప్రతి పీస్కి కూడా బాగా అంటుకునేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ ఒక లోటా నీళ్ళు అయితే వేసేయండి. మనకి చింతపండు వచ్చేసి ముందు కర్రీ స్టార్ట్ చేయకముందే నానబెట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో చెప్పలేదు. ఇక్కడ వాటర్ చూసారా, మనకి కర్రీలోని వాటర్ అంతా కూడా పైకి వచ్చిన తర్వాత అయితే చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. అదే ఉడికినప్పుడు వస్తుంది కదా వాటర్, అలా పైకి వచ్చేసిన తర్వాత అయితే చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనకి కారం లేనట్టే కనిపిస్తుంది, కానీ కారంగానే ఉంటుంది. లాస్ట్లో చూడండి మీరు, చింతపండు పులుపు మీరు ఎంత క్వాంటిటీలో పులుపు తింటారో అంత అయితే వేసుకోండి. అంతా కూడా వాటర్ అంతా దగ్గరికి వచ్చేసి బాగా మరిగిపోయిన తర్వాత అయితే లాస్ట్లో ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనగా ఆ టైంలోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకుని అయితే గార్నిష్ చేసుకోండి. అంటే మొత్తం అంతా కూడా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని అయితే గార్నిష్ చేసుకోండి.